అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం మన కొరకు, మన పాపాల కొరకు తను మరణించి నేటికి 2026 సంవత్సరాలు గతించిపోయినాయి. ఈ చిన్న కూడికను మనమందరం కలిసి చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు గాను దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మహాపరిశుద్ధుడైన దేవ, నీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, గడిచిన కాలమంతా మమ్మలను మీ చేతిలో భద్రపరుచుకొని మా కుటుంబాలను దీవించిన విధానం కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా తండ్రి, చిన్నారి బిడ్డలను దీవించిన విధానం కొరకై నీకు వందనములు. వారి ఎదుగుదలలో పెరుగుదలలో మీరు ఉండి నడిపించిన విధానం కొరకై నీకు వందనములు. దేవా, ఈ గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని మీ యొక్క శిలువ మరణంలో మీరు శిలువపై మాట్లాడిన ఆ 7 మాటలను మేము విని ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారందరికీ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నామయ్యా. మహాపరిశుద్ధమైన దేవ, మీరే ప్రతి విషయంలో మాకు తోడుగా నీడగా ఉన్నందుకు నీకు వందనములయ్యా. మా పాపముల కొరకు మీరు శిలువ మరణాన్ని పొందారు తండ్రి, మేకులతో గుచ్చబడ్డారు తండ్రి. శిలువ మరణంలో మరణించి ఆ 7 మాటలను మేము వినే భాగ్యాన్ని మాకు దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు బంగారు పాదములు బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనము ఒక చిన్న పాటను పాడుకుందాము. ప్రతి సంవత్సరం నేను చర్చిలో పాడుటకు ఎంతో సంతోషించేవాడిని. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రతి సంవత్సరం నాకు అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. ఈరోజు ఈ కుటుంబ ప్రార్థనలో ఈ పాటను పాడుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోవుచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిద్ధమైనవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. రెండో మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములో. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుంట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. నాలుగో మాట మత్తయి సువార్త
27 అధ్యాయము 46 వచనము. యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిక్కరిగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. యేసు యేసు నీచమైన ఈ పాపిపై చూపిస్తున్నావా ఇంత దయా, ఎందుకయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా. పాపము యొక్క వేతన మరణం, నా పాపం నా వెంటనే వచ్చును. పాపము యొక్క వేతన మరణం, నా పాపం నా వెంటనే వచ్చును. కనుకనే నా కోసం ఏడ్చితివా తండ్రి, నా బిడ్డలను మన్నించమని. కల్వారిలో ఏడ్చితివా నా కోసమే ఏడ్చితివా, ఎందుకయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా. 6వ మాట లూకాసు వార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటిదాకా దేవుడు సిలువలో మరణించినప్పుడు మాట్లాడిన 7 మాటలు మనం అందరము విన్నాము. చిన్నబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు 7 మాటలు దేవుడు సిలువ పైన పలికినవి మనం ధ్యానించాము. ఇందుకు గాను దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ ముగించు ప్రార్థనలో పాల్గొంటాము. యేసయ్యా నా దేవా మీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క శుభ శుక్రవారం రోజున నా దేవా, మరి మీరు మా కోసం నా తండ్రి, మా పాపాల నిమిత్తము నా దేవా మరి సిలువలో మరణించి మరి మా కోసం నా తండ్రి, మరి మీరు మాకు విముక్తులను కలగచేసిన విధానానికి వందనాలు స్తోత్రం నా తండ్రి. ఎంతో బాధాకరమైన మృతి నా దేవా, మరి మా కోసం నా తండ్రి మీరు అనుభవించిన ఆ కష్టాలు నా దేవా మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాము తండ్రి. మరి ప్రభా మీ యొక్క ఆశీర్వాదాలు మా పైన ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాము. మా పాపాలను వీడి నా దేవా మీరు కోరుకున్నట్టుగా నా తండ్రి మేము బ్రతుకులాగున నా తండ్రి ఆ యొక్క బలమును శక్తిని ఆ వీలుని మా కలుగచేయము నా తండ్రి. మా మనసులు నా తండ్రి మీరు మార్చి మీ వైపు త్రిప్పుకొనమని ప్రార్థించుకొనుచున్నాము నా దేవా. మరి ప్రభా ఎలాంటి ఆటంకములు లేకుండా నా తండ్రి ప్రభా చిన్న బిడ్డల దగ్గర నుంచి నా తండ్రి పెద్దవాళ్ళ వరకు నా దేవా మరి ఈ యొక్క ప్రార్థనలో పాల్పంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. వాళ్ళకి ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు నా దేవా, మాకు ఇచ్చిన వీలుని బట్టి మీకు వందనాలు నా తండ్రి. మరి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలన్న తండ్రి మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి మీ యొక్క మరణం నా తండ్రి మా పాపాల నిమిత్తమని నా దేవా మేము తెలియజేసుకుంటున్నాం నా తండ్రి. మరి అందువల్ల నా దేవా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు సమర్పించుకుంటూ మరీ ముఖ్యంగా తండ్రి మా అందరి జీవితాలన్న దేవా మీ అందు నా తండ్రి సమర్పించుకొనుచున్నాం నా తండ్రి. ప్రభు మంచి మార్గంలో నడిచే విధంగా నా దేవా మీ యొక్క ఆశీర్వాదాలు మా అందరి పైన కుమ్మరించమని మా యొక్క ప్రార్థనలు పాల్పంచుకున్న ప్రతి బిడ్డకు నా తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలు కలగాలి నా దేవా. మరి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి వాళ్ళ మనసులో బాధ ఉన్న వేదనలను తొలగించిన తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన ఈ యొక్క వీలుని బట్టి నా దేవా మీకు వందనాలు సమర్పించుకుంటూ మరి ఒకసారి నా తండ్రి మా అందరి భారం నా తండ్రి మీ పాదాల చెంత సమర్పించుకుంటూ మీ శాంతి సమాధానము ప్రేమ ఐక్యత ఎల్లప్పుడూ మా అందరిపైన ఉంచమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు అతి ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.